తులు సమయం రాజుకుంటుంది. ఈ సమయంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదే అంశంపైన డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, కాంగ్రెస్ నేత షేక్ సైదా గారు సిద్ధంగా ఉన్నారు. షేక్ సైదా గారు, మీ కాంగ్రెస్ పార్టీని అసలు లేకుండా చేయడం కోసమే ఖచ్చితంగా, ఎందుకంటే దక్షిణాదిలో కాస్త కూస్తూ వాళ్ళతో పోల్చుకుంటే మీరే బలంగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకూడదు, వేరే వాళ్ళు ఇచ్చినా పర్లేదన్న నేపథ్యంలోనే ఇటువంటి పనులు చేస్తున్నారా? అమిత్ షా వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అమిత్ షా పొత్తులపై చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీరేమనుకుంటున్నారు? వెంకట గారు, మీకు ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారు, అలాగే టీడీపీ నాయకులు సురేందర్ నాయుడు గారు, బీజేపీ నాయకులు శ్రీనివాస్ గారు, అలాగే బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం, నమస్కారం. ఈరోజు అమిత్ షా గారు వ్యాఖ్యలు చూసిన తర్వాత రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనేటువంటి విషయం చాలా స్పష్టంగా గోచరిస్తాం. అమిత్ షా గారు దక్షిణ భారతదేశంలో కూడా కొత్త మిత్రులు మాతో జాయిన్ అవుతున్నారని చెప్పి ఆయన మాట్లాడినటువంటి తీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 ప్రాంతీయ పార్టీలు, బీజేపీతో ఇప్పటికే అంటకాగుతున్నటువంటి పార్టీలు అనేటువంటి తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, అధికార పార్టీ వైసీపీ కానివ్వండి, ఈ 3 పార్టీలు కూడా మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. మరి అమిత్ షా గారు నర్మగర్భంగా మరి చెప్పినటువంటి విషయం, కొత్త మిత్రులు అనేటువంటి ఒక పదాన్ని వాడినటువంటి విషయం మనం చూసాం. అలాగే కోటేశ్వరరావు గారు సీనియర్ అనలిస్ట్, ఆయన చాలా స్పష్టంగా ఈ అంశం మీద మరి పోస్టుకొచ్చినట్లుగా మాట్లాడినటువంటి విషయం ఇప్పుడు దాకా మనం ఉన్నాం. ఎందుకంటే ఆయన చెప్పిన అన్ని కూడా వాస్తవాలే. నేను ఒకటే చెప్తున్నా వెంకట్ గారు, వాస్తవంగా బీజేపీకి మేము కేంద్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 400 సీట్లు మేము రానున్న ఎన్నికల్లో గెలుపొందుతాం అని చెప్పి తొడగొట్టి మాట్లాడుతున్నాడు మోడీ గారు. పార్లమెంట్ సాక్షిగా మన ఈ మధ్య మాట్లాడాడు. 3.0 మేము అధికారంలోకి వస్తామని చెప్పి కూడా ఆయన జపలు చేస్తూ మాట్లాడుతాం. నేను ఒకటే అడుగుతా ఉన్న బీజేపీ నాయకుల్ని, అమిత్ షా గారిని, అయ్యా మీకు అంత మెజారిటీ ఉండే పరిస్థితి ఉంటే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో మీరు బేరసారాలు ఎందుకు ఆడుతా ఉన్నారు? దాన్ని మీరు సమాధానం చెప్పండి నేను అడుగుతాను. మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను ఎందుకు చిరుస్తున్నా అని చెప్పి నేను అడుగుతాను. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏమైనా ఉందంటే 411 మంది శాసనసభ్యుల్ని కొనుగోలు చేశారు. మీరు చేసినటువంటి ఘనత ఇది. కర్ణాటక, మధ్యప్రదేశ్, అలాగే మహారాష్ట్ర, మణిపూర్, ఛత్తీస్గఢ్ లో మీరు ప్రభుత్వాలను కూల్చారు. ఇది మీరు చేసినటువంటి ఘనకార్యం. రైతుల ఆత్మహత్యలకు కారకులయ్యారు మీరు. 2016లో నోట్బందీ కార్యక్రమాన్ని చేపట్టి ఇప్పుడు కూడా ఆ యొక్క దుష్ఫలితాలు ఈ రోజు ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. కానీ సైదా గారు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ పెరిగిపోతా ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో కూటమితో సంబంధం లేకుండా మీ పార్టీని ఓడించింది కూడా బీజేపీ. ఆ విషయం మర్చిపోవద్దు. నేను అదే కోరుతున్నాను. ఎందుకంటే మోడీ గారు ఒక మాట అంటున్నారు ఈ మధ్య కాలంలో, మార్పు సాధ్యం అని. ఎస్, మీరు అనుకున్నటువంటి మార్పు ఈ దేశంలో మరి రేపు సాధ్యం కాబోతా ఉంది. మీరు ఏదైతే అనుకున్నారో దానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. మీ 10 సంవత్సరాల నికృష్టమైనటువంటి అవినీతి, అహంకార పాలనకు ఈ దేశ ప్రజలు చరమగీతం పాడబోతా ఉన్నారు. 82 కోట్ల మంది ఓటర్లు మిమ్మల్ని గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నటువంటి విషయం చాలా స్పష్టంగా గోచరిస్తా ఉంది. మీరు చెప్పిన పాయింట్ నిజమైతే 2019లో మీరు అధికారంలో రావాలి కదా. మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో, తీవ్రంగా అవినీతి చేశారు, అది ఇది చెప్తూ ఉన్నారు. అదే నిజమైతే 2019లోనే మీరు అధికారంలోకి రావాల్సింది కదా, ఎందుకు రాలేదు? ఒకటండి, ఎందుకంటే అబద్ధాలు చెప్పే వాళ్ళని 1కి 2 సార్లు ప్రజలు నమ్ముతారు, 3వసారి నమ్మరు. మోడీ గారు కూడా పదే పదే గోబెల్స్ ప్రచారం చేస్తూ, మీరు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా వెంకట గారు మీరు చెప్పండి, ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏమి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ సంపాదించినటువంటి ఆస్తుల్ని అమ్ముకోవడం తప్ప, రైల్వేలు, ఎల్ఐసి, మరి ఎన్ని ఆస్తుల్ని అమ్మేటువంటి కార్యక్రమం చెప్పా ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టారా?
మరి వాళ్ళు అభివృద్ధి చేసినాం, పేదరిక నిర్మూలన చేశామంటే 81 కోట్ల మంది పేద ప్రజలకి బియ్యం ఇస్తున్నామని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఎక్కడ మీరు మరి పేదల్ని ఉద్ధరించారు? 25 కోట్ల మంది దేశ పేదరికం నుంచి మేము అప్లిఫ్ట్ చేశామని చెప్పి మాట్లాడుతున్నారే బీజేపీ మోడీ వాళ్ళు. మరి 81 కోట్ల మందికి మేము ఇప్పుడు కూడా బిచ్చం వేస్తున్నాం, మరి బియ్యం ఇస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారే, ఎక్కడ మీ అభివృద్ధి? మీరు ఇది చూసాం ఈరోజు పార్లమెంట్ లో దేశ అభివృద్ధి గురించి ఏదైనా ఒక చర్చ జరిగిందంటే రామాలయం మీద చర్చ జరుపుతారు, గంటల గంటలు మాట్లాడతాడు. అయోధ్య రామ మందిరం గురించి మాట్లాడతారు. ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల ఆకలి చావుల గురించి మాట్లాడు, నిరుద్యోగుల ఆత్మహత్యల గురించి మాట్లాడు, పేదల బతుకుల్ని ఉద్ధరించడం కోసం మాట్లాడరు, ఈ దేశ అభివృద్ధి కోసం మాట్లాడరు, ఈ దేశ సమైక్యత సమగ్రత కోసం మాట్లాడరు. నేను ఒక్కటే కోరుతా ఉన్నా అమిత్ షాకి, మోడీకి, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈవీఎంలను రద్దు చేసి ఎన్నికలకు పోండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా మీ ఛానల్ ద్వారా, ఈవీఎంలని తీసేసి ఎన్నికలు పోండి, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు పోండి. మీ బ్రతుకేందో, మీ బండారం ఏందో బయటపడిందని చెప్పి నేను బీజేపీ వాళ్ళని కోరుతా ఉన్నాను. ఎందుకంటే వెంకట గారు ఈ రోజు ఈవీఎంల మీద పెద్ద అలిగేషన్ చేశారు. అదే నిజమైతే తెలంగాణలో కాంగ్రెస్ బదులు బీజేపీ వచ్చి ఉండదు. అదే నిజమైతే బీజేపీ అధికారంలోకి వచ్చేది. ఎందుకు మీరు 10 సీట్లకు పరిమితమయ్యారు, 9-10 సీట్లకు పరిమితమయ్యారు? మీరు ఒకటేనండి, అన్ని రాష్ట్రాల్లో పెడితే వాళ్ళ బండారం బయటపడిపోద్ది. ఎందుకంటే ప్రధానంగా వాళ్ళు ప్రధాన మంత్రి రేపు మోడీ మళ్ళా ప్రధాని కావాలన్నటువంటి దురాలోచనతోటి ఈ విధంగా చేస్తాం. మీరు మీకు కనుక ఆత్మధైర్యం ఉంటే మీరు వెళ్ళండి, వీళ్ళేమో రద్దు చేయండి, రద్దు చేసి మరి బ్యాలెట్ ద్వారా ఎన్నికలకు పోండి. మొట్టమొదట మీకైతే 2 సీట్లు వచ్చాయి ఈ దేశంలో, అదే సీట్లకు మీరు పరిమితం అవుతారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోమని చెప్పి నేను బీజేపీ వాళ్ళని కోరుతాను. ఎందుకంటే మీరు గమనించండి, వెంకట గారు యాజ్ సీనియర్ జర్నలిస్ట్ గా ఏం చేశారు ఈ దేశానికి వాళ్ళు, ఏం ఉత్తరించారు ఈ దేశానికి వాళ్ళు? బీజేపీ వాళ్ళు మతోద్రేకాలని, భావోద్రేకాలని రెచ్చగొట్టి రాజకీయాల పబ్బం గడుపుతున్నారు తప్ప సాధించారా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పార్టీలు ఒక్క మాట ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రైజ్ చేశారు సైదా గారు. మీరు చెప్పిందే కాసేపు నిజం నమ్ముదాం అండి, కాసేపు నిజం నమ్ముదాం. కానీ వస్తున్న ఫలితాలు కానీ రీసెంట్ టైమ్స్ జరిగినాయి కానీ అన్ని కూడా మీరు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. రైట్, మధ్యప్రదేశ్లో వాళ్ళే వచ్చారు, రాజస్థాన్లో వాళ్ళే వచ్చారు, ఛత్తీస్గఢ్లో వాళ్ళే వచ్చారు. ఆ రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసలు మీ సిట్టింగ్ మీది గవర్నమెంట్ ఉన్న దాన్ని పడగొట్టి వాళ్ళే వచ్చేసారు. దాన్ని బట్టి దాన్ని ఏం అర్థం చేసుకోవాలి? మీరు చెప్పింది అబద్ధం అనుకోవాలి కదా, మరి ప్రజలు వెల్కమ్ చేస్తున్నారు కదా. మరి ఏమండి, మనం ఏదో పెద్ద సామెత ఉంది, ముతక సామెత చెప్పకూడదు, మన కొంతమంది కోట్లాది మంది ప్రజలు చూస్తుంటారు కాబట్టి చెప్పకూడదు. కానీ ఏదో ఇడిసింది డాష్ అని వీళ్ళు ఏదైనా వాళ్ళకి అధికారం కావాలా. ఈరోజు మోడీ గారు మాట్లాడారు, కొంతమంది రాజకీయాలంటే భయం, నాకైతే రాజకీయాలంటే సంతోషం అని. చూసారా అతని మాట? రాజకీయాలంటే ఇది ఎన్నికలంటే కొంతమందికి భయం, నాకైతే ఆనందం అని చెప్పి ఆయన మాట్లాడారు. ఎలాంటి ఆనందమో మనం చూడాలా. మరి ఆయన మనం చూసినట్లయితే నరేంద్ర మోడీ గారి వికటహాసాలు మనం చూసాం పార్లమెంట్ లో. రాహుల్ గాంధీ గారిని ఏ విధంగా విమర్శిస్తున్నాడు మనం చూస్తా ఉన్నాం. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందండి? ఆయన ఒక సైకో లాగా ప్రధానమంత్రి గారు ఈ రోజు ఎన్నికలంటే నాకు ఆనందం అని చెప్పి మాట్లాడుతున్నాడంటే ఇంకేమనాలి చెప్పండి? ఏం ఆనందం? రాష్ట్ర ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలంటే ఉండే ప్రభుత్వాన్ని కూల్చేయడం, శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని సంతలో గొర్రెలాగా కొనుగోలు చేయడం, ఇదేనా ఆయన రాజకీయ ఎన్నికలు? నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా మీ ఛానల్ ద్వారా, ఈవీఎం రద్దు చేసి ఎన్నికలకు పోండి. మీకు ఆ ధైర్యం ఉందా? అలాగే ఈ రాష్ట్రం 3 ప్రాంతీయ పార్టీలు కూడా నేను సవాల్ ఇస్తున్నాను. ఈ ప్రధానమంత్రి 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి ఏం ఒరగబెట్టాడు? తెలుగుదేశం వాళ్ళు నొక్కుతా ఉన్నారు. అభివృద్ధి కోసం ఆయనతో కలుస్తున్నాం, తప్పదు అని చెప్పి కొంతమంది మీడియాలో డిబేట్ లో కూడా మాట్లాడుతున్నారు. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా, కేంద్రంలో మోడీ గారు ఉన్నారు కదా. ఈ 10 సంవత్సరాల్లో ఆయన ఈ రాష్ట్రానికి అభివృద్ధి కోసం ఏం చేశాడు? ప్రత్యేక హోదా ఇచ్చాడా? లేకపోతే రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించాడా? పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేశాడా? విశాఖ రైల్వే జోన్ తీసుకొచ్చాడా? వెనుకబడ్డ ప్రాంతాలకి ప్రత్యేక నిధులు కేటాయించాడా?